పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంతో జరుపుకుంటుంది. ఈ సినిమా మీద బిజినెస్ ఇంకా స్టార్ట్ అవని తరుణంలో 30 సెకండ్స్ నిడివిగల టీజర్ రిలీజ్ అవడంతో మొత్తం లెక్కలు మార్చేసింది. పవన్ కళ్యాణ్ మాస్ లుక్స్ మరియు యాక్షన్ ఎన్నో రికార్డ్స్ను తిరగరాసింది. సినిమా మీద అంచనాలను కూడా అమాంతం పెంచేసింది. కళ్ళు చెదిరిపోయే రీతిలో కాటమరాయుడు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ స్థాయిలో పవన్ కళ్యాణ్ మూవీస్ లో అన్నిటికంటే ఎక్కువగా ఈ సినిమాపై డబ్బులు పెట్టేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్. నైజాం హక్కులను నితిన్ అండ్ ఏషియన్ ఫిల్మ్స్ కలిపి 20 కోట్ల రూపాయలకు దక్కించుకోగా సీడెడ్ రైట్స్ ఏకంగా 12 కోట్లు పలికాయి. ఉత్తరాంధ్ర హక్కుల రూపంలో 8.3 కోట్లు ముట్టాయి. గుంటూరు రైట్స్ కోసమే 6.5 క్రోర్స్ దక్కాయంటే పవన్ పవర్ మరియు స్టామినా ఏ రేంజ్లో ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఈస్ట్ 5.5 క్రోర్స్, వెస్ట్ గోదావరి 4.85 క్రోర్స్కు సేల్ అయ్యాయని తెలిసింది. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే కాటమరాయుడును 12 కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది. మొత్తంగా థియేట్రికల్ రైట్స్ రూపంలోనే పవన్కు 85 కోట్ల బిజినెస్ చేశాడు. ఇక శాటిలైట్ ఇతర హక్కులు కలిపితే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ కాటమరాయుడు 100 కోట్ల మార్కును దాటేసినట్లే అని విశ్లేషకులంటున్నారు. ఏది ఏమైనా హిట్స్ మరియు ఫ్లాప్స్తో సంబంధం లేకుండా తన పవర్ని మళ్లీ చూపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.